ప్రభాకర్ చౌదరి గారు ఒక కులాలకు, ఒక మతాలకు, ఒక సామాజ వర్గానికి ఆయన లీడర్ అయితే కాదు. నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తులేదు కాబట్టి కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాల్సిన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు ఒకే సమాజానికి లీడర్ అయితే వాడు లీడర్ అయితే కాదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమాజ వర్గాలు, ఇక్కడ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని పోయే వాళ్ళే లీడర్ అనేవాడు అందరికీ జనాల్లో గుర్తుకుంటారు. ఈడ ఇంకోటి ఏమంటే గతంలో ప్రభాకర్ చౌదరి గారు ఇది ఒక ఫ్యాక్టరీ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకొని ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ భవిష్యత్తు కూడా కల్పించిన వాళ్ళు ఉన్నారు. బహుశా అప్పటికి నేను ఇంకా చిన్న పిల్లనే ఉండొచ్చు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కూడా. ఈరోజు ఆయన దగ్గర రాజకీయాలు తీసుకొని అందరూ ఇది ఆయన మీద తొడలు కొట్టేవాళ్ళుగా తయారైనారు. నిజమా కదా చెప్పండి? చాలామంది నేనైతే తక్కువ అనుకో, ఆయన దగ్గరికి నాకే అంత సంబంధాలు అయితే లేవు, కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం తోడుకుంటాను. ఎవరైనా కానీ ఒకరి వ్యక్తి నమ్మిన తర్వాత కష్టాలు అయితే తోడుకుంటా. మోసం చేసిన వ్యక్తులు కూడా నేను ఎవరిని వదిలిపెట్టే వ్యక్తిని అయితే కాదు. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఇతని ఎందుకు చెప్తున్నంటే, ఈరోజు మన కాలనీలో ఓ చోట మోటో లీడర్ ఉంటాడు. సపోజ్ ఇక్కడ ఎంతోమంది మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, నేను కూడా కార్పొరేటర్ కాబట్టి చెప్తున్నా. ఏదన్నా సమస్య వచ్చిందనుకో నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అన్నా లైట్ పడలేదన్నా, చాలా ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదు, అధికారులు చెప్తే వేయలేదు, కాలం క్లీన్ చేయలేదు, పందులు ఎక్కువ ఉన్నాయి, ఇట్లా రకరకాలు చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి పైన ఉండే లీడరు అంటే కొంచెం అధికారులు వినకపోతే అప్పుడు ఏం చేస్తాము, పైన ఉండే అధికారులు ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఒక మెసేజ్ పెట్టడము, లేకపోతే ఫోన్ చేయడము, చెప్పుకుంటే కాదు. అప్పుడు ఏమవుతుంది, ఆ డివిజన్ ప్రజలకి ఆ కష్టాలు పడే వ్యక్తి గుర్తుకొస్తాడు. అంటే మహేష్ అయితే మనకు ఉంటే గుర్తు పెట్టుకొని మనకి ఏదైనా కానీ పనిచేస్తాడు అనే ఆలోచన అనేది ఉంటుంది. ఒక డివిజన్కి ఒక కార్పొరేటర్ కావచ్చు, ఒక నాయకుడిగా కావచ్చు. ఈరోజు ఈ అనంతపురంలో ఏ సమస్య వచ్చినా కూడా మాకు చేస్తాడు. ఏదైనా కానీ రోడ్డు కానీ క్రిటికల్గా ఉన్నా కానీ అది ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారంగా నిలబడతాడు, అది ఎంత దూరమైనా పోతాడు, ఏమైనా చేస్తాడు అనేది ఉంది. గతంలో పాత రోడ్డు పగలగొట్టలేదు, వెడల్పు చేయలేదు అని ఊరికే ఆయన మీద ఇది ఉన్నాయి. గతంలో నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎట్లుంటుందంటే, ఒక మనిషి కలిసేంత వరకు, లేదా ఆయన యొక్క గుణాలు తెలిసేంత వరకు, నా యొక్క గుణాలు తెలిసేంత వరకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కొందరు ఉంటారంట. బ్రోకర్లు ఉంటారు కొందరు, మీకు తెలియదు, వాస్తవాలు చెప్తున్నాను. ఈ బ్రోకర్ మాట ఎలా ఉంటాయంటే మనకు తెలియదు అనమాట. ఇప్పుడు జస్ట్ మీకే చూస్తుంటారు మార్కెట్లో కానీ ఏదన్నా కానీ మనం వస్తువు కొనేటప్పుడు కానీ బ్రోకర్లు చెప్పబోతుంటారు. ఒక గొర్రెలు ఎద్దు కొనేటప్పుడు ఆయన ఇన్ని లీటర్లు పాలిస్తారు, అన్ని లీటర్లు పాలిస్తారు, అది తీసుకొని పోయి కొనుక్కున్న తర్వాత పిండేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఈ మాటలు ఎలా ఉంటాయంటే, రాజకీయంగా చాలా వరకు ఎలక్షన్ టైంలో తీయని మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నేను 7-8 ఎలక్షన్లు చూసిన, ఎమ్మెల్యే ఎలక్షన్, చాలా ఎలక్షన్లు చూసినా, చాలామంది లీడర్లు కూడా చూసినా. చాలా మెంటాలిటీ కూడా ఒక్కొక్కరి ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉంటారు. కొంతమంది న్యాక్గా చెప్పే వాళ్ళు ఉంటాడు, కొంతమంది కఠినంగా చెప్తాడు, కొందరు ఉన్నట్లు చెప్తాడు. అయితే అవుతుందంటాడు, లేదంటాడు, లేకపోతే ఇది రాంగ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా డిఫరెంట్ వర్గాలకు అనేవాళ్ళు ఉంటారు అనమాట. కొంతమంది మాటలు వేరే ఉంటాయి, చేతులు వేరే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇది ఎందుకంటే మీలో భవిష్యత్తులో చాలా మంది లీడర్గా ఎదగాలనుకునే వాళ్ళు, లేకపోతే ఈ లీడర్ యొక్క లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాదాపు ఇతను చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడంతా ఇతని దగ్గర పాఠాలు నేర్చుకునే వాళ్ళు ఎక్కువ. బహుశా ఇతను మంచితనమే ఇతనికి శాపమేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇది ఈరోజు నేను మాట్లాడాలా అనేది ఇంకోటి అనే కాదు, కానీ ఎప్పుడైతే లీడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటే ఆ విలువ వేరు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, ఇతను టికెట్ వచ్చేంత వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క నాటకాలు. ఇప్పుడు మామూలుగా ఫోటోలకి మనం ముందు పడాలని చాలామంది నేను చూసిన. ఫోటోలు అంటే ఇప్పుడు మాకైతే చూసి చాలా అయిపోయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు వాళ్ళని కానీ వీళ్ళని చూసి చాలా అయిపోయింది కాబట్టి, అయ్యో ఉండేలోపా ఏడ నూకేస్తారంటే వెనకలు ఉంటాము. కొంతమంది ఫోటోలు ముందు పడే వాళ్ళని చూసినాం, కానీ వాస్తవం కంటే ఎలక్షన్లో నా బూతుల్లో మెజార్టీ వస్తే చాలు అనే దానికి మనం పోటీ పడాలి. ఇది అంత ఆశామాష అయితే కాదు.
ఎందుకంటే జనాలు ఒక్కొక్కరు ఇప్పుడు నేను నా డివిజన్లో ఎవరు టీడీపీ ఎవరు వైఎస్ఆర్ వాళ్ళని ఎలా మనం బ్రెయిన్ వాష్ చేసుకొని ఎలా ఓట్లు వేపిలా. నేను నా ఎలక్షన్లో నిజం చెప్పాలంటే 30,000 రూపాయలు ఎలక్షన్ ఖర్చు నాది. 5,000 ఓట్లు ఉన్నాయి నా ఏరియాలో. నేను అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి పాలాపారం చేస్తాను కాబట్టి ఇండిళ్ళు టచ్ కాబట్టి అందరి అభిప్రాయాలు తెలుసు కాబట్టి నేను కూడా అంటే ఎలక్షన్లో పోయినప్పుడు నా ఫస్ట్ బీఫార్మ్ ఇస్తామని ఎవరు చెప్పలే నాకు. వాస్తవంగా అంటే అప్పుడు కూడా రకరకాల, ఎందుకంటే మనం ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలి ఇట్లాంటివన్నీ మనకు తెలియదు అనమాట. మనం ఏదో పార్టీకి అప్పటికి నేను 12 ఏళ్ళు పని చేసినాను కాబట్టి ఆ ధైర్యం అనమాట. ఎందుకంటే నేను పని చేసినా నాకెందుకు ఈడు అని. అదే నేను ఎప్పుడైతే అనుకునే ఆ క్షణాలు ఇప్పుడు ఈడ గుర్తుకు వస్తున్నాయి నాకు. ఈయన కష్టపడినాడు కాబట్టి 4 సంవత్సరాలు ఎదుగుతున్నాడు, పార్టీ నాకెందుకు టికెట్ ఇయ్యదు అనేది. ఆ రోజు నేను పార్టీకి నేను నామినేషన్ ఇచ్చిన తర్వాత 7 సర్వే చేసినాడు. ఒక అతనికి 30 లక్షలు ఖర్చు పెడతాను నా కార్పొరేటర్ టికెట్ ఏమైనా పోయింటే, ఆ తర్వాత సర్వే చేసిన తర్వాత లాస్ట్లో నాకు బీఫార్మ్ అనేది ఇచ్చినాడు. ఇతను 12 గంటల అయితే నాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు కరాటి భాస్కర్ ఉండ, కరాటి భాస్కర్ తర్వాత ఇతను ఫోన్ చేసినాడు, బీబీ వెంకట్రాముడు మాకు ఫోన్ చేసినాడు. అప్పుడు జయరామ్ నాయుడు అనే వ్యక్తి ఒక అతను ఉంటాడు, ప్రస్తుతానికి వైఎస్ఆర్లో ఉన్నాడు, అతను కూడా ఫోన్ చేసి చెప్పింది. ఇవన్నీ ఎట్లంటే అంటే ఈ కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటామో ఎవరైతే ఇది చేస్తామో అవే గుర్తుకుంటాయి. అట్లా అని చెప్పి మనల్ని వాడుకొని మోసం చేసిన వాళ్ళని కూడా జీవితాంతం కూడా అనేది వదిలిపెట్టారు అనమాట. ఆ తర్వాత నేనేం చేశానంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇంటింటికి పోయి ఓటర్ దగ్గర ఓటే మాటని చెప్పాను. నేనైతే మీకు డబ్బులు అయితే ఇవ్వలేను, మీకు బుద్ధి పడితే ఓటేయండి, మీరు అర్ధరైతులో ఫోన్ చేసినా కూడా నేను పలుకుతా పని చేస్తాను. అదేవిధంగా నేను కొట్లాడు మా అభివృద్ధి పనుల కోసం మేము కొట్లాడినాం, కానీ మా ఇంట్లో మేము మా వాళ్ళతో మేము కొట్లాడి ఇది చేసి, ఎందుకంటే 50 డివిజన్లు ఉంటాయి, 50 కోట్లు ఉన్నప్పుడు అందరికీ సరి సమానం అనేది ఒకటి ఉంటుంది. అది కొందరు డివిజన్లో సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకే ఎక్కువ వస్తుంది అనే ఆశ అనేది కూడా ఉంటుంది. అది అభివృద్ధి చేయాలా డెవలప్మెంట్ చేయాలనేది ఎక్కువ భావన ఉంటుంది కాబట్టి ఫైట్ చేస్తారు. అదేం వాళ్ళు వ్యక్తిగతంగా ఇప్పుడు ఇతను కూడా కొట్లాడినాడు, ఇప్పుడు పాతూరు రోడ్లు ఇది చేయాలా అది చేయాలని కొట్లాడినాడు, వేరే వాళ్ళు కొట్లాడు. కానీ ఇతనేమన్నాడు, అక్కడ ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి న్యాయం చేసి పాల్గొట్టమన్నాడు. అది తప్పేం కాదే, అది వాస్తవంగా తప్పేం కాదు. ఇప్పుడు నేను నష్టపోయేటప్పుడు నాకు న్యాయం చేసేసి కొట్టమన్నాడు, అది రైట్. ఇప్పుడు మనం చూసినాం హైవేలో ఇప్పుడు రోడ్లు వేసినారు కదా అనంతపురంలో, ఎంత వంకటింకర్గా ఉన్నాయో. అది ఇంకోటి ఏమంటే ఇక్కడ వీళ్ళది తీసుకొని వచ్చి లోకల్ ఎమ్మెల్యే తీసుకొని వచ్చి డబ్బులు ఏమి పెట్టింది ఏం కాదు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిధులు గతంలో శాంక్షన్ చేసినట్టు మా జైన్ కాలేజ్ రోడ్డు ఉంది, అక్కడ డివైడర్లు నేను అప్పుడు 2014 ఫైనాన్స్లో మేము శాంక్షన్ చేసినాం. మా పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఫండ్ వచ్చిన తర్వాత ఎట్లా రోడ్డు వేయాలి కాబట్టి చేసినాడు, కానీ పేరు మాత్రం వేరే వాళ్ళకి వస్తుంది. కానీ అది ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే ఇక్కడ గతంలో మనం ఎంత కష్టపడ్డాం అనేది ఈరోజు జనాల్లో తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మాజీ కార్పొరేటర్లు ఏమేమి చేసినాము, ఏం కదా, ఎవరు ఎట్లా చేసినాము అనేది ప్రజల్లో తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కడికి పోదు, మనకి తిరిగి టీడీపీ టికెట్ అయితే 100% వస్తుంది. మీరు అనుకుంటున్నాడు 2014లో ఒక వ్యక్తికి కన్ఫామ్ అయి పేపర్కి వచ్చినప్పుడు తెల్లారి 3 గంటలకు బీఫారం ఎట్లా వచ్చిందో ఇది కూడా అట్లే వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది. మీ అందరికీ నమ్మకం ఉందా లేదా? మీకు అందరికీ ఉందా లేదా? గట్టిగా ఆ ధైర్యం ఉంటే సార్ తిరిగి ఎప్పుడైనా వస్తుంది.